ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 7వ తారీఖు అని కొన్ని అప్డేట్స్ అయితే అందాయన్నమాట. ఇందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది 2016 రూపాయలు 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు కదా. కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేయబోతున్నారు, ఈ నెలలో ఉండే కొన్ని మార్పులు ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ రాబోతున్నట్లు ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం అవుతున్నారు 5 లక్షల మంది దివ్యాంగులు అయితే ఉన్నారు. ప్రతి నెల పెన్షన్లు అయితే పొందుతున్నారు. అయితే తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి జూన్ నెల అయితే రావడం జరిగిందనమాట. జూన్ నెల 7వ తారీఖు అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ మంత్ పెన్షన్ అనేది మేలో రిలీజ్ చేయడం, మే కాస్త జూన్లో ఇప్పుడు మనకు పెన్షన్లు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చేసిందండి, అది చూసి క్లారిటీగా తెలుసుకుందాం. అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ నెలకు సంబంధించి ఆదాయం 16,473 కోట్లు, ఉద్యోగులకు శాలరీస్, పెన్షన్లు, అప్పులపైన వడ్డీలు, కిస్తీలకు 12,000 కోట్లు, మిగిలిన నిధులతో ఆసరా పెన్షన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆసరా పెన్షన్ అనేది ఇతర అత్యవసర నిర్వహణకు సంబంధించి తగ్గిన ట్యాక్స్ రెవెన్యూ సంక్షేమ పథకాల సమస్య. ఇక ఇందుకు సంబంధించి రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, వడ్డీ రేట్లు, అదేవిధంగా చెల్లింపులు. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రాబడి, వీటికే పెద్ద మొత్తంలో చెల్లింపులు అయితే చేశారనమాట. దీంతో సంక్షేమానికి తీవ్ర నిధులు కటకటగా ఏర్పడుతున్నట్లు ఏప్రిల్ నెలలో అన్ని రకాల కలిపి రాష్ట్రానికి 16,473 కోట్లు, ఇందులో భాగంగా 12,000 కోట్ల రూపాయలు అప్పు రూపంలో వెళ్ళాయని చెప్పేసి, ఇక మిగిలిన 4,500 కోట్లు ఆదాయం ప్రతి నెల ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్లు, ఇక గ్రీన్ ఛానల్స్ నిధులు మంజూరు చేయాల్సిందే. ఇతర కొన్ని ముఖ్యమైన పథకాలు ఖర్చు చేయగా మరికొన్ని నిధులు కాంట్రాక్టు బిల్లులు చెల్లించారు. దీంతో కొత్త స్కీములు ప్రకటించినప్పటికీ వాటిలో అమల్లోకి తేల్చేందుకు వాటన్ని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తిప్పలు పడుతున్నట్లు ఇక మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. కాగు రిలీజ్ చేసిన నివేదికలో వివరాలు అయితే వెల్లడించాయి. ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం ప్రతి నెల అందిస్తున్నారు కదా. అయితే ప్రతి నెల కూడా ప్రభుత్వానికి రాబడి వచ్చిన తర్వాత వీటి ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఉద్యోగులకు వాటన్నిటిని సమకూర్చిన తర్వాత ఇక్కడ మనకు ఆసరా పెన్షన్లు అనేది అందిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జూన్ నెల అయితే రావడం జరిగింది. మరి కొత్త పెన్షన్లు ఈ నెల అందిస్తారా ఏంటనేది సందిగ్ధం అయితే ఎదుర్కొంటున్నారనమాట. రాష్ట్రంలో త్వరలోనే మనకు జూన్లో లేదంటే జూలైలో మనకు ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి, ఈ నెల చివరాక నుంచి వచ్చే నెల 1 వీక్ వరకు. అయితే ప్రస్తుతం ఆసరా పెన్షన్లు ఇప్పటివరకు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి కూడా పెన్షన్లు అనేది పెంపు అనేది చేయలేదు. చేయుత పెన్షన్ పథకం ద్వారా అయితే అందిస్తున్న లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని పథకాలకైతే నిధులు కేటాయిస్తూ వస్తున్నారు, కొత్త పథకాలు అయితే అమలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మన కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది అనే విధంగా లెక్కలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ నెల పెన్షన్లు అనేది మ్యాక్సిమం మరి పెంచుతారా లేదా, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మనకు అందిన సమాచారం మేరకు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పారు. అయితే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నెల 20వ తారీఖు నుంచి పెన్షన్లు అనేది ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. 2,016 రూపాయలు, 4,016 రూపాయలు. ఈ నెలలోనే కొన్ని మార్పులు, తమ్ము వేలిముద్రలు, అదేవిధంగా ఫోటో అనేది మొక్క స్కాన్ ద్వారా కూడా వేలిముద్రలు పడిన వారికి పెన్షన్లు అనేది అందించనున్నారు. త్వరలోనే పునరుద్ధరణకు సంబంధించి ఎవరైతే 3 నెలల పెన్షన్లు అనేది తీసుకోకుండా ఉన్నారో అటువంటి వారికి అయితే పెన్షన్లు అయితే అందిస్తారనమాట. కొంతమందికి మాత్రమే పెన్షన్లు అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పేసి, అందులో అర్హులకు మాత్రమే మరోసారి అప్లికేషన్ చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి